హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే క్రెడిట్ చోరీ, క్రెడిబిలిటీ అనే రెండు పెద్ద పెద్ద పదాలు నడుస్తున్నాయని చెప్పవచ్చు. వాటి గురించి మనం డీటెయిల్డ్గా చెప్పుకునే ముందర నేను మన వ్యూవర్స్ అందరిని కోరుకునేది ఏంటంటే, మీకు కానీ మన కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే మామూలుగా గత 6-8 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలుకొని వైఎస్ఆర్ పార్టీ నాయకులందరి దగ్గర నుంచి వినిపిస్తున్న మెయిన్ ప్రధానం క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ, క్రెడిట్ చోరీ. ఓకే, అది ఫస్ట్ గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని. ఆ తర్వాత మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు క్రెడిట్ చోరీ అన్నారు. నేను అదే గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు క్రెడిట్ చోరీ అన్నారు. ఈ మధ్యలో చిన్న చిన్న ఏమైనా జరిగినా కానీ ఇంకా తల్లికి వందన పథకాలు ఇట్టంటి మీద క్రెడిట్ చోరీ అసలు అవన్నీ మా పేటెంట్ రైట్స్ అన్నీ అన్నట్లుగానే మాట్లాడుతున్నారనమాట. సో ఈ మాట్లాడుతున్నా కానీ ఇన్నాళ్ళు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఎన్నడూ దీని మీద రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఆయన ఈ మధ్య రెస్పాండ్ అయ్యేసరికి ఇది మళ్ళీ హాట్ టాపిక్ అయింది స్టేట్లో. ఏమంటున్నాడు, అసలు వాళ్ళకు క్రెడిట్ ఉంటేనే కదా మేము క్రెడిట్ చోరీ చేయడానికి, వాళ్ళ క్రెడిట్ వచ్చేసి ఏంది ఇసుక దందాలే వాళ్ళ క్రెడిట్ చోరీ, మైనింగ్ మాఫియాలు వాళ్ళ క్రెడిట్ చోరీ, కల్తీ మద్యం వాళ్ళ క్రెడిట్, అదే వాళ్ళ క్రెడిట్, ఇవి వాళ్ళ క్రెడిట్, ఇవే వాళ్ళ క్రెడిట్ ఇవైనప్పుడు మేము వాటిని ఎక్కడ చోరీ చేస్తున్నాం అన్నట్లుగా అర్థం వచ్చేటట్లుగా మాట్లాడారనమాట. సో అసలు మనం ఈ క్రెడిట్ చోరీ, క్రెడిబిలిటీ అన్నిటి గురించి కొద్దిసేపు పక్కన పెడితే, రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే కేపబిలిటీ ఉంది, వీళ్ళు రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళగలరు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకు ఓట్లేసి గెలిపిస్తారనమాట. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు మనం జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీ బ్రాండ్ వాల్యూ ఎలా ఉంది, ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ బ్రాండ్ వాల్యూ ఉంది ఒకసారి కంపేర్ చేసుకున్నాం అనుకో. సరే, జగన్ మెడికల్ కాలేజీలు తెచ్చాడు, ఇంకొన్ని చేశాడు, నేను చేయలేదని ఆ సంక్షేమ పథకాలు అమలు చేశాడు, చేయలేదని నేను అనట్లా. బట్ అప్పుడున్న స్టిల్ బ్రాండ్ వాల్యూ ఎలా ఉంది? ఏపీ అంటే వెండట్ట పాలిటిక్స్ అన్నట్లుంది. ఏపీ అంటే రోడ్లు, గుంతల రోడ్లు అని పక్క రాష్ట్రం వాళ్ళు కూడా నవ్వుకునేటట్టుంది. ఏపీ అంటే అసలు మీకు రాజధాని ఎదురా, మీరు రాజధాని ఏదో చెప్పుకుంటారు చూద్దాం అని క్విజ్ ప్రదర్శనలలో మీమ్స్ చేసుకునేటట్లు ఉంది. సో ఏపీ బ్రాండ్ వాల్యూ వచ్చేసి ఇట్లా ఉంది అప్పుడు దేశం మొత్తం మీద. ఇప్పుడు ఓకే, ఏపీ రాజధాని ఏంటంటే ఓకే, వీళ్ళు ఒక శాశ్వత రాజధాని అమరావతి ఉందని అనుకుంటున్నారు. ఏపీ అంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, ఇంకా ఏఐకి సంబంధించిన పెద్ద పెద్దవి వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు అని పక్క స్టేట్ వాళ్ళు కూడా చూసి వాళ్ళ స్టేట్లలో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకెక్కడైనా పెట్టుబడులకు వెళ్ళినా కానీ ఏపీ బ్రాండ్ వాల్యూ అయితే బాగానే ఉంది. అది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయితే, ఈ రకంగా చూసుకుంటే ఏపీ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు బెటర్గానే ఉంది. సో ఇవి ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది ఏంది? క్యాపబిలిటీ, క్రెడిబిలిటీ ఉండాలి. అప్పుడే రాష్ట్రం ముందు బ్రాండింగ్ బాగుంటుంది, రాష్ట్రం ముందుకెళ్ళగలదు అనమాట. ఇవి ఇంపార్టెంట్. పొదుగుకులు మనము మేము చేసాం, మాది చోరీ చేస్తున్నారంటే మీరు చేశారంటే మీరు అప్పుడు ఎందుకు చెప్పుకోలేదు? ఇప్పుడు అన్నం ఉందండి, ఉడకంగానే తినేసేయాలా, లేకపోతే మహా అంటే మరుసటి రోజు పొద్దున్న తినేసేయాలా, ఇంకా నానబెట్టి ఉడకబెడితే కంపు కొడుతుంది. సో మీరు అన్ని బటన్లు నొక్కి ప్రతి సభల్లో మేము ఇంత పంచాం, ప్రతి ఇంటికి ₹1,00,000 పంచాం, ప్రతి మనిషికి పంచామని అప్పుడు మీరు ఎలక్షన్లో చెప్పిన మాటలు అయితే అబద్ధాలు కాదు కదా. మరి వాటితో పాటు మేము అవి చేసాం, ఈ చేసాం, అప్పుడే ఈ గ్రీన్ కో కంపెనీ తెచ్చాం, గూగుల్ డేటా సెంటర్ తెచ్చామని అప్పుడే మీరు చెప్పుకోవచ్చు కదా. అప్పుడు ఎందుకు చెప్పుకోలేదు అంటే అప్పుడు మీరు తేనట్లా? లేదా మేము మాకు చెప్పుకోవడం చేత కాలేదని మీరు ఇంకో క్వశ్చన్ మాట్లాడుతుంటారు. మరి చెప్పుకోవడం చేత కానప్పుడు సంక్షేమ పథకాల గురించి అంత డప్పు ఎందుకు కొట్టుకున్నారు? అవి కొట్టుకున్నప్పుడు ఇవి కూడా కొట్టుకుని ఉండొచ్చు కదా. అంటే అప్పుడు మీరు ఈ సరిగా చేయనట్టే లెక్క. సంక్షేమ పథకాల గురించి డప్పు కొట్టి కొట్టినప్పుడు, లేకపోతే వీటికి కూడా కొట్టేవాళ్ళు. అక్కడే అర్థమవుతుంది ఆన్సరు. పద్దాకల మీరు వీటి గురించి చెప్తే జనాలు నమ్మరు. ఇంతటితో వదిలేయండి, లేకపోతే మీరే పల్సన్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.